యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ నషాముక్త భారత్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఏవై శ్రీనివాస్, ఈగల్ టీం సిఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గమ వ్యసన విముక్త భారత్ లక్ష్యంగా బ్రహ్మకుమారిస్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో రాజాజీ వీధిలోని ఓం శాంతి ఆశ్రమంలో గురువారం జరిగిన 10 కోట్ల మందిచే ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా సన్మార్గంలో పయనించాలని సూచించారు. మత్తు పదార్థాల వలన యువత పెడత్రోవ పడుతుందని, మత్తు పదార్థాలు అమ్మినా, వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్తు పదార్థాల సమాచారం 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియపరచాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అనర్థాలపై బ్రహ్మకుమారి సంస్థ చేపట్టిన ప్రచారం అభినందనీయమని కొనియాడారు. ధార్మిక సంస్థలు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా అభినందనీయమన్నారు. అనంతరం బ్రహ్మకుమారిస్ జిల్లా ఇన్ఛార్జ్ రజనీ దీది మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5,500 సేవా కేంద్రాల ద్వారా 10 కోట్ల మందిచే ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టామన్నారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ నుండి విముక్తి కలిగించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఏఎస్ఐ ఆంజనేయులు, టీం సభ్యులు మీనా, అక్కయ్య, లక్ష్మి, చంద్రకళ, గంగా, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డౌట్ ఉండొచ్చు, మనం ప్రతిజ్ఞ చేయిస్తే వ్యసనాలు పోతాయా అని. మనము 10 కోట్ల ఉద్యమం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన సమాజంలో ఎన్నో రకాలుగా మత్తు అనేది మనుషుల్ని పట్టుకొని పీడిస్తుంది. మద్యపానము, సిగరెట్లు, గుట్కా, డ్రగ్స్, ఇంకా డ్రగ్స్ కూడా భిన్న రూపాలలో. మద్యపానం అయితే తెలిసేలాగే నడుస్తుంది, సిగరెట్లు తెలిసేలాగే నడుస్తుంది. కానీ తెలియకుండా మన సమాజంలో డ్రగ్స్ అలవాటు వ్యాపిస్తూ ఉంది. ఈ డ్రగ్స్ అంటే చాలామంది దీని గురించి అవగాహన లేదు. ఈ అవగాహన కలిగించాలనేది మన అభిప్రాయం. డ్రగ్స్ ఒక మాఫియాలో నడుస్తుంది. కొంతమంది డబ్బులు సంపాదించడం కోసం సులువుగా అవి ఎక్కడి నుంచైనా తెచ్చుకొని ఎవరో ఒకరితో అన్ని చోట్ల రవాణా చేయించి ఎవరో ఒకరితో అమలు చేసి మన భారతదేశం యొక్క యువతని బలహీనంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. 8వ తారీఖు మాస్ ప్లెడ్జ్ ప్రోగ్రామ్ ఉంది. మొత్తం అట్లీస్ట్ 10% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ని కవర్ చేసేలాగా ఒక మాస్ ప్లెడ్జ్ చేయమన్నారు. దానికి మేమంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నాము. కానీ ఏమైందంటే అది పోస్ట్పోన్ అయింది. ఇంకా నెక్స్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు. డేట్ ఇచ్చిన వెంటనే కూడా మేము బీయింగ్ నోడల్ ఆఫీసర్ దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు కూడా ఇప్పుడు దాంట్లో ఇన్వైట్ చేస్తాము బ్రహ్మకుమారిస్ నుంచి దీది గారి వాళ్ళని. సో మీరు కూడా మీ యొక్క సహకారం అందించి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాము. సో దట్ ఎప్పుడైతే నషాముక్తి నుంచి మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన జిల్లాని కానీ మనం ఎప్పుడైతే విముక్తి చేయగలుగుతామో ఆ రోజున మనం ఎంతో బలపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేస్తాను. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మాత్రం కంపల్సరీగా మార్చుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నిరంతరం మీ పిల్లల మీ మనవల బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా మంచిగా తీసుకెళ్లాలని, అట్లాగే మేము ఏదైతే చెప్తున్నామో ఇక్కడ అవేర్నెస్ కట్టుకుని మేము ఏదైతే మీకు ఏ మాటలైతే చెప్తున్నామో ఆ మాటలు మీ సరౌండింగ్ ఏరియాలో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ తెలియజేసి ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి కానీ, ఈ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల జోలికి కానీ వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అసలు దీనికోసమే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరైతే యూత్ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, బాధ ఏంటి, ఏ విధంగా లాసెస్ ఉంటాయి, ఫ్యూచర్ ఏ విధంగా పోతుంది, దేశం ఏ విధంగా డ్రగ్స్కి అలవాటు పడితే యూత్ వల్ల డ్రగ్స్ ఏ విధంగా దేశం వెనక్కి మనం వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో 10 కోట్ల మందికి యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అందరికీ కూడా ఓటు తీసుకుని మేము డ్రగ్స్ తీసుకోము,
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి మేము వేరే వాళ్ళకి తెలియజేస్తాము. మేమందరం కూడా ఈ 10 కోట్ల మంది ఎవరైతే ఓటు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సొసైటీలో వాలంటీర్లుగా పనిచేస్తే వేరే వాళ్ళకు కూడా మేము ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించి వివరాలు మేము తెలియజేస్తాము అనే విషయాలు తెలియజేయాలని చెప్పేసి రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఆన్లైన్ సెషన్స్ తీసుకుని మొత్తం భారతదేశం అంతా ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్తో మా అందరితో గవర్నమెంట్ అఫీషియల్స్ ఏరియల్ డిపార్ట్మెంట్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇట్లా ఆల్ అఫీషియల్స్తో మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే పని మీద ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లందరూ కూడా ప్రైమ్ డ్యూటీలో